ఏమి అవురా ఈనాడు ఇంద్రప్రస్థపురములో ధర్మరాజు రాజయోగము చేయనని విన్నాను. నేనట్టకు చెడి నాకు పరుగు శత్రువైన ఆ గొల్ల బొమ్మాలని నా గదాదండము చేత దంచవేచదా. ఇప్పుడు వెళ్ళను ఇంద్రప్రస్థముకై రామదశయము ఇప్పుడు వెళ్ళను ఇంద్రప్రస్థముకై. నా మిత్రుడు జరాసంధుని అట్టు చేసిన బల్లకి నా మిత్రుడు జరాసంధుని అట్టు చేసిన బల్లకి అతమునాచుట ఇప్పుడు వెళ్ళను ఇంద్రప్రస్థముకై రాజసూయము ఇప్పుడు వెళ్ళను ఇంద్రప్రస్థముకై. వల్లభ బలవంచించి ధన్యముక్కలలాలకించిన వల్లభ బలవంచించి ధన్యముక్కలలాలకించిన నారి చూడని ముఖము చాలు ఇప్పుడు వెళ్ళను ఇంద్రప్రస్థముకై రాజసూయము ఇప్పుడు వెళ్ళను ఇంద్రప్రస్థముకై. వల్లభ బలవంచించి ధన్యముక్కలలాలకించిన వల్లభ బలవంచించి ధన్యముక్కలలాలకించిన నారి చూడని ముఖము మాటు ఇప్పుడు వెళ్ళను ఇంద్రప్రస్థముకై రాజసూయము ఇప్పుడు వెళ్ళను ఇంద్రప్రస్థముకై. నారాయణ నారాయణ భలే భలే హందాలు సృష్టించావు ఇలా మనపించావు అదే ఆనందం అదే అనుబంధం అదే ఆనందం అదే అనుబంధం ప్రభు భలే హందాలు సృష్టించావు ఇలా మనపించావు. మాటలు రాలే మృగాలు సహిత మంచిగా కలసే జీవించను. మాటలు రాలే మృగాలు సహిత మంచిగా కలసే జీవించను. గుంపులు చేరే గువ్వులు వారే అందరూ ఒకటే వికసించాలి.
పెంచుకొని స్వార్థం మానుకొని సమతే పెంచుకొని మనిషికి మానవుడు దానవుడు మదిలోన నిలువాలి బలే బలే అందా సృష్టించావు ఇలా మురిపించావు అదే ఆనందం అదే అనుబంధం అదే ఆనందం అదే అనుబంధం ప్రభు అదే లయం బలే బలే అందాలు సృష్టించావు చల్లగా సాగే చలయోట వాలే మనసే నిర్మలమై వికసించాలి చల్లగా సాగే చలయోట వాలే అందరూ ఒకటే వికసించాలి స్వార్థం పెంచుకొని స్వార్థం మానుకొని సమస్య పెంచుకొని మనిషికి మానవుడు దానవుడు లోన నిలువాలి భలే నారాయణ నారాయణ హలో భలే భలే అందాలు సృష్టించావు ఇలా మురిపించావు అదే ఆనందం అదే అనుబంధం అదే ఆనందం అదే అనుబంధం ప్రభు భాగ్యలయ్యవు భలే భలే అందాలు సృష్టించావు నారాయణ 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 ధర్మానందన నీ భాగ్యమే భాగ్యము కదా ఈ యాగ సమాగత జనోపచారములకు నీవు వినియోగించిన వారిలో అందరూ అప్రతి సమానులే నారాయణ నారాయణ ఆర్తి జాతము గోరి నటవస్తవులల్ల తగపంచి వేదాసుతుండు సరసల్ల పానాది సకల పదార్థముల్ పాకములు చేయ పవన సుతుడు పంకజోదారి నద్ద భావికి పరిశర్య దివిరి పూజించగా వాసవసుతుడు నిమిత్తమెల్ల ద్రవ్యంబులెల్ల దప్పించినే తమాజసుతుండు దేవగురు రుద్రదాకి సురావళలను దివిరి పూజించగా వాసవసుతుడు నిమిత్తమెల్ల ద్రవ్యంబులెల్ల దప్పించినే తమాజసుతుండు దేవగురు రుద్రదాకి సురావళలను దివిరి పూజించగా సహదేవుడప్పుడు దీవిరుష్టానంబులు సంతృప్తి చేసి అఖిల జనలను బ్రోష ద్రౌపది అమతనుజా నారాయణ నారాయణ వింకను ఎయ్యి మాటలు ఎద్దకు వెంటనే అగ్రతాములు మన సంగి వీ రాజశోగము సంతృప్తి గాంచి మాకందరకు సంతోషము కలిగింపు మునీంద్ర ఇంత స్వల్ప కార్యములకు మమ్మేల పగిడి పెద్ద చేసేదరు ఇందులకు మీరే తీర్మానించవలను
సభలోన పలువుండు రేకులుండా. నారాయణ నారాయణ ధర్మానందన, నేను చెప్పిన కలహప్రియుడని జగడాలు శీలి అని తలంచుకొందరు. కావున కులవృత్తుడైన భీష్ముడే తీర్మానించాలి. నాయన ధర్మనందన, నిర్వికార నిర్వికల్ప నిరంజన నిరామయుడగు ఈ వాసుదేవుని కన్నా వ్యాగదారు మోసించు వారెవరు? అతనికి అగ్రపూజను నొసగి మా మనసును సంతోషము పరచుము. ఇందులోకి తగినవాడు పరమ పూజ్యుడు సభలోన గోపాలితుడు నిందెగా వింపుతున్నావు బంధకోటి లెక్క పెట్టకమోర శిక్షగా నిన్ను పరమ పూజిని నింప పాడి కారే. అన్నయ్య ధర్మనందన, పితామహులు చెప్పిన రీతిగా వాసుదేవుడే ఇందుకు తగినవాడు. దేవదేవాదిదేవ ఓ దీన రక్ష పవన చరిత్ర మమ ప్రోవ పంకజాక్ష కరుణ చూడగ విచేసి నరుమలించి నిలచినాడు మమ్మేలు నీలజాక్ష. పరమాత్మ ఏదాంత వేతుడగు నిన్ను సేవింపగలిగిన మా భాగ్యమే భాగ్యము కదా. ఈ రాజసూయ సభయందు మా అగ్రపూజను స్వీకరించి మమ్ము ధన్యులను గావింపు. పరమ పురుష పరమాత్మ దేవుని చరణ కమలము హరియను పరిచి జాతములు నరమన చేయ పరిచి జాతములు నరమన చేయ దురితములను దయను లోమ పాడియకు పులజ ఈశా పాడియకు పులజ. యాదవ కుల దేవాది దేవన యాదవ కుల దేవాది దేవన బాధలు దేపము భవరోహరణ మాధవ జన జగా పరిపాల మాధవ జన జగా పరిపాల ఆదరించుము అమర వినుత హరి పాడియకు పులజ ఈశా పాడియకు పులజ. ఆగమనందన పంచమాగము శ్రీకృష్ణులకు సభా పూజ కావించకు నాకు మాత్రం సమాధానమే కాని ఈ సమాధానం ఎట్లున్నదో కొంచెమైన ఎరగలదా? ఏమి కాలమహిమ! జన్మ కాకమన్న పుట్టిన వారందరూ ధర్మాధర్మ పరిజ్ఞానుల రాజాది రాజులు వీరాది వీర
చక్రవర్తులు, సార్వభౌములు, పండితులు, పెద్దలు వేల వేల మంది నిండిన ఈ మహాసభలో పాండవులు వివేక రైతులై ఈ గోపాలని పూజించి మాకందరికి తలోపలు చేస్తున్నారు. ధర్మానందన ఏ సద్గుణము పనికించి ఈ గోపాలునికి అగ్రపుజ బాగుతున్నారో మీ తెలివి తెల్లారంటున్నది. కులమా గోత్రమా ఊరా పేరా సభలో కూర్చున్నకోనప్పుడా తలతా విద్యయు పౌచంకున గుణజాతుండా ధర్మాత్ముండా తలయు గడ్డము పండినట్ల వయస తాకుండు గోపాలుని ఏ ఫలమాచించితో పూజ చేయకు సంపకర్మమా ధర్మజా. ఈనాడు ఎంతటి దుర్దినమేమో గాని వీణ్ణి ముఖము చూసిన మహాపాపము సంభవించను. వెంటనే వీణ్ణి బయటికి పంపండు. పావనమూర్తి అయిన యగపాలుడు ఈతను నిజేయ పూర్వీకులల్లా సైజను గాని పోలిక కథము నిన్ను ఓరువాడు ఓరి ఏకను దురాత్మ ఇక నీ క్షమాపణ కోరుకున్నా వేరే నిన్ను వదిలించువాడా ఈ సకల జనాంబులు చూడరా. చెడవారికి కొంగు బంగారం పడతుల పాలిటి పట్టుకం జయమూర్చి వారికి చేత చింతామణి అలసిన వారికి నిలువ నీడ రొకెడు వారికి ముప్పంటి పెనది చిల్లపిడ వారికి ప్రేమ పిలుపు తప్పించు వారికి ప్రాణ మృత్యు అర్థించు వారికి కల్పతరు వాసుదేవుడట్లన్న పద్మ గర్వాలు నిత్య నితని పాద నిరజములు కొలుచుచుదురుగా నగనగ వెనదీయక నీరజాక్షిని నిత్తింప తరము కాదే. సమస్త పాపము నశింపచేయ ఈ పరమాత్మను నిందించిన వాని పాపమునికి వేరుగలదా? ఆది నారాయణుడు మహాత్మడలచో పెద్దల తలవాని భుజంబతుండ తోల నాడదవేమి గోపాలన నీవిట్లో పాలెద వందనదింక పాపమనగా. శిశుపాల, ఎంతటి అజ్ఞానుడవతివి! సమస్త లోక రాటిని నిందించి ఏల పాప కూపమును పడి నశించదవు. ఆదేమోటికి బ్రహ్మకో ఆర్యధరుడు ఆదేమోటికి బ్రహ్మకో ఆర్యధరుడు ఏదసారము రూపమై ఎలాయువాడు మూడు లోకములకు సంపూర్ణుడై త్రినాథుని పూజే దోషమగునే. ఆ ఆ ఆ
సోదరా శిశుపాల, నీవును నేనును అక్క చెల్లెండ్రమ్మల బిడ్డల కుటుంబం. ఇంతవరకు ఏమీ మాట్లాడకపోతుంది. మీది మిక్కిలి నీచర్యాల కార్యభంగము కలిగినది. వైరములకు ఇది సమయము కాదు, శాంతించు. పతిత పావనుడార్తాటి పారవుడు యజ్ఞ ఫలదుండు పరమాత్మ ఎదుకలుండు వాని మహిమము తెలియక నగునే కొట్టి వానికి రూపంబున గురుతు పడునే. ఏకచక్ర పురాణ జోలుగులు కట్టుకొని పంప తిరిగి విచ్ఛాతము చేసినది నాకు తెలీదా? చచ్చిన చాపని పడగొట్టి చేతికి చిక్కిన సుందరానిది ఏల మంది చిత్త కాంత అన్నదమ్ములకి పంచించిన వీరాజేశవుడు నువ్వు కావా? ఇంత చాలక ఈ అన్నదో అగ్రపూజ. విష్ణువోలేక విద్యాకలతుడా రుభసభలో నిలవంగ పార్తుడా కలచాత్మగుమారుని బలుండ తగునే మర్యాదయగునే. శ్రీకృష్ణుడు సామాన్యుడని దలిచితివా? ధర్మ సంస్థాపనార్థమై అవతరించిన దేవదేవుండవని మహానుభావులందరూ కీర్తించి సేవించుతుండగా అతనిపై నిత్యంత కోపమేలా, మార్చమేలా? కను విప్పి చూసిన క్షణములో జగమెల్లా కల్పించి బ్రతికించి శిల్పి వరుడు శృతి శృతి శ్రీమంత శృంగాటకమున నాట్యమడడి పాద నలినతనుడు కల్పాంత జగతిలో లోకము మునిగిన వెన్ని మర్యాద మేల్పు క్రమమేల్పు బ్రతుకు బదల జీవి ప్రాణంబులను రాయు బ్రహ్మదేవునికైన వన్య కాదు సాధు సంరక్షణార్థమే జగతి యందు దుష్ట శిక్షణ చేయంగా దొడదువాడు భక్తవసలుడాస్తాస్తి ప్రసమనుండు పరమ పురుషుని నిందింప పాడి కాదు. సభాసతులారా, మీ వాద పొందలు వాదించి కాకల కార్యములకు సిద్ధితో పాల్గొనటకు అకారణముగా అహగ్రతను చక్కగా ఆలోచించండి. పరమ నిండెగా వింటున్నావు 100 కోటి లెక్క పెట్టకపోక శిక్షగాని పరమ పూజిని నిందింప పాడికారే. పితామహులు చెప్పినదే వేదవాక్యములు. ఇందులో కన్నా ఎవరైనా బదులు చెప్పినా వాని తలపైన వామన పాదాన్ని పెట్టి పాదాలను తొక్కేది కాదు. కనుమైన వెలువని కసికంద ప్రయాణ చెనుబాలు దాపే
సీతను చంపే. 3వ నెల నాడు ముద్దుల బాలుడై శకటాసురుని చంపే. క్షణములోన ఏడాది నిండగే జగశ్రీతుడవాసుని ఆకాశ విధాన అత్తమునోర్చే. గోపాలకుల నొంబ గోవర్ధనం నెత్తి బలిమి ఐకళీయ పనిదినంతే. విత్తగాని కుంభకని చంపే. బలమంతున విశ్వరూపము చూపే. ఇన్ని మహితలు నవనీత చేసినట్టి మహిత కృష్ణుడు మానవ మాతృడగునే. ఓహో మొదలని గంగయ్యతో పాటు నీటి మొదలైనదా ఏమి? గంగయ్య నువ్వేమో మహాధర్మ ఎత్తువని ఈ దుర్మనందుడు తలొచ్చిన గాని అంబుడు బేబెస్టాన్ని గావించిన దుఃఖంసకుడు నువ్వు కావా? తగువు దీర్ఘ తలొచ్చిన గురువుతో దెబ్బలాడిన గురుద్రోహుడు నువ్వు కావా? భూమకు పట్టము కట్టినట్లు ఈ గోపాలుని మహావింద తల వంచతకు మీకందరికి మొత్తపోయినది ఏమి? ఇతడు సూర్యచంద్రుని కన్నా కాంతి గలవాడా? నవరత్న కట్టిన కిరీట జార్యకు మా సుయోధన కట్టను ఘనత గలవాడా? చండ ప్రచండ పదన పనిదకు రాధాయన కన్నా దాన ధర్మత్ముడా? ద్రోణమార్గిన గొప్పవాడా? అశ్వయుత పారందుడకు అశ్వత్థముచిన తప్పసంతుడా? పండమున్న భార్గవుని ఓడించిన మీకను ఘనత గలవాడా? గాంధార రాజును కన్నను చాతురము గలవాడా? వ్యాసును కన్నను వయసు గలవాడా? దుశ్వాసును కన్న పరాక్రమస్తుడా? ఏ సద్గుణము పనికించి ఈ గోపాలునికి అగ్రపుజ కోపుతున్నారో మీ తెలివి తెల్లారట్లా ఉన్నది. బిడ్డన గదాన్ని పడగొట్టి పుట్టనెత్తి బురుదు పాముని చేబట్టి ముగలి ఉన్న ముద్దులను పోల్చి ముద్ద సత ఎత్తుకొళితే బల్లితోడన్న మల్లెలు గల్లరనదే. సభాసదులారా, మా పితామహులు ఎరుగని ఈ ధర్మాలు ఈ లోకములో ఎందైనా కదా? ఈ గోపాల దేవిని నిలిచిన వాణ్ణి ఇదే నా గదాదండములో నేను చెల్లించలేగాక. పాదము కింద వాణి ఒక పక్క పరుండగా పాదము దాటి వద్దవలే పైకి నా పాదము శిరముడి పవన కృష్ణను నింద చేయ నా పదము తిరునాయనుచు కన్నుచు ప్రాణములు తీతురే. ఎవడు రావాడు? భీమసైనుడు ఆర్పకుడా వృద్ధుడైన చరాతని చంపయత గాక అర్ధ రాత్రి వేళలో పిరిటి దాన్ని ప్రవేశించిన నీ పరాక్రమం నాకు తెలీదా? ఇంత చాలక ఎన్నదో అగ్రపూజ కనుమరుగైన గణమీదలవించి మాయలరుగని మగువుల మొదటలయించే చౌరచారాదురని సమాచారము కాని పగడ తలయూప బుద్ధి లేదే. ఏమిరా తప్పితివి? చాలా చాలించమని ఆర్భాటములు
బుద్ధి లేని మాటలతో కోటలు కూడా దాటుతున్నాడు. మనమ్మ చేయ పనులు మనకి ఇతవలేకపోయినను ఈ లోకాన కనైతూ ఉండవలదా? నిజమాడిన నిష్ఠూరమే గాని ఏ కారణములకై ఈ గోపాలను పూజింపుతున్నారో మీ తెలివి తెల్లారినట్లే ఉన్నది. బలవంతుడని తలిచి పూజించితే కరుణాదులను మించిన గనుడయితుడు. పండితుడని భావించి పూజించితే యాతిని కన్నను తెలివి గలదే. పెద్దవాడని తలిచి గజ్జ కట్టించితే వాసుదేవిని కన్నను వయసగలదే. ఆచారుడని పూజలాచరింపదలంప ద్రోణాదులను మించిన దొడ్డవాడే. పూజుడైన వాణిని పురుషన లోపల ఎవడయ్య కృష్ణుడో ఇతనేలా. పూజుడైన వాణిని పూజింపలేరక భగవత పుట మీకు ధర్మమగునే. వింటిరా సభాసదులారా, ఇందులకు సరైన సమాధానం చెప్పుకున్నా ఈ సభారంగమే రణరంగముగా మారిపోవుగాక. అందాల రాజైన చందమామందు మా నాగరికములే నల్లవాడు. సామ్రాజ్యమునేలు భూస్వామి అందుమా ఆలమందలమే పాలవాడు. వీరాది వీరుడు వేల్పు పెద్దందురా దోచని పచ్చి దొంగవాడు. కర్మముల నెడబాపి ధర్మవెత్తెందురా ముదితల వంచించు మోసగాడు. పూతనిని చంపి ముద్దుల పుడని గూల్చి పర్వతం మెత్తి తాళీయ పని నిడంచి వినుదిగా చుచుకనుగట్టు విద్య కాదే. కొలువ నేటికి కృష్ణుండు కొంటెవాడు. ఇంటిరా సమాజములారా, మీరాడినదే ఆటన, ఆడినదే పాటన, ఎంతో కాలం సాగినది కదా. సమరము శాంతియు ఏదో ఒక్క మా కంటనే ఎదిగిపోము. మేనమమును చెప్పిన మేనకటన ఓదుడు నరుకులము చెవి పలు నీవు కయదు చెక్కలను చెక్కులేక నీళ్ళందరూ మౌనలే ఏడుగొనరా. దుశ్శాసన, ఇంకా చాలించి మీది ప్రగార్భలు. శ్రీకృష్ణుడు సామాన్యవాడని తలిచెతివా? విద్య, పౌరుషము, జ్ఞానము ఎవరికి విశేషముగా గెలవాడు పూచుడు కానీ వేరే కాదు. ధర్మపాలన చరిత్ర దర్శనుండు భక్త రక్షణాధీశ శుభాకరుడు. శత్రు భయంకర వీర కదండ ప్రాణి నగ్రతాంబూల మందగ నతగతనో. నారాయణ నారాయణ. శిశుపాల, నీకంట వృద్ధ తొమ్మలైన సర్వేశ్వరులు ఋషేశ్వరులు విధ్వంస పావునుండా నంగికరింప నీ వేళ ఇంత రద్దు చేసేదవు. పెద్దలు చరిత్రమ్మలు మహామహిమమ్మలు సేదిరాజా ముఖ్యబంధుడకు నీవే కలహమును కాలుదురువ. ఈ కార్యము నీవే నిర్ణయం కదా. మాధవలోకమంతయో బాధ జల్దే కరుణ చూడగ విచ్చేసి కర్మమలిచ్చే వేసదయందు నిలసినాడవు మమేల నీరజాక్ష. మిత్రులారా, మనలో మనకు
లేనిపోని కలహంబులు ఏలా మనకి విష్టము లేని వెడల మనమిక పోదాము రండు. శాంతించు గాంధర రాజా, మనమందరూ ఒకే తూరిపోవచ్చు. సభాసదులారా, ఈ శిశుపాలుడు నాకు మేనత్త కుమారుడు. బాల్యము నుండి బలబద్ధ విరోధి. ఇతడు మాకు అనరించిన అపకారములు మీరందరూ చక్కగా హాలకింతురుగాక. హా బాలరుద్రుల హలమట జండక ద్వారకాపురిగాల్చి వచ్చినాడు. భోజరాజను పాలతల్ క్రీడించి వంచి బాలి వదిలించినాడు. వసుదేవ యజ్ఞము పాడజేయదలంచి యాగేశ్వమెత్తగా డగినాడు. బబ్రువుడు వరించి బాలికామణిని తెచ్చి శరపట్టి భార్యగా చేసినాడు. చేతనైనట్టి ప్రకృతులు చేసినాడు. నన్ను వంచింప ఎన్నయో పొందినాడు. శత్రువుల గూడి సమరం తలిపినాడు. కోపగింపము మాయత కోరియుంట. ఓరారి చోర గొప్పల, నువ్వెంత, నీ కోపం ఎంత, నీ శౌర్యం ఎంత, నీ ప్రతాపం ఎంత? వీరాది వీరుడుగా మాట్లాడుతుంటే గాని నువ్వెన్నిసార్లు జరాసంధిని ప్రతాపమై పరాచితులై పారిపోతుగా, అప్పుడే మర్చిపోతుగా. పుట్టినప్పుడు నువ్వు గొల్లబాబలను వంచి వాళ్ళిండలో పాలు పెరుగు వెన్నెలు దొంగలించుతూ దుర్గుణముల ప్రధానమును జీవించిన చారుడవు నీచుడవు నువ్వు కావా? ఇంత చాలక ఎన్నదు అగ్రపూజ. అత్త కొరకు నిశ్చయమైన కన్య చెల్లెలు అదే ఆమెను చేసి దేవుడని నిన్ను మెచ్చుకొండ్రుగానే. నీ దాసులు నేను మనేంపను కృష్ణ. ఓరి దుష్టగోపాలక, ఇది నీ ఎంత పురాణమున సత్యపద తండము కాదు. ఆడవరపయ్యగా పడకు. ఇది గోపిక వస్త్రదానం కాదు. ఇది రాజసూయ మోసభ. మావట్టి వీరలోకముల నిండి ఉన్న ఈ మోసభలో తగున అగ్రభుజ గైకొండకు నీకు మాత్రం బుద్ధి లేదా, సిగ్గు లేదా? చేతనైతే పోడదము రమ్ము. పలుద్రాపక వచ్చిన పడతెబుతురు చూరకు నాకు ప్రేమతో చేరజేయి. సత్యను మేనమామని చంపినావు, అంత కూడా ఎట్ల వైగొండువ అగ్రపూజ. పడగలోంచి తాంబూలం తెచ్చి పాడి చేతుతో తాముయాగము. పడగలోనికి తాంబూలం తెచ్చి పాడి చేతుతో తాముయాగము. ఈడరుండరు రాజలుండగా, ఈడరుండరు రాజలుండగా ఏలనేతకు దింపనైతే. మదనమగించద మదనమగించద గొచ్చద గొచ్చద గొచ్చదను మదననిచ్చు గదాయుధంపు తనైలు కొనిలు గాయింపు తనైలు కొనిలు గాయింపు తనైలు కొనిలు గాయింపు. సకల ధర్మవేత్తలైన సభాసదులారా, ఈ శిశుపాలుడు అన్యాయం కలహములను పెంచి మీరందరినీ దూషింపచో సాధుబాధులు గావింపుచున్నాడు. నన్ను నిందించిన నేను సహింతునే గాని నా భక్తులను దూషించిన నేను సహింతువాడను కాను. శతాపురాది అయిన ఈడిప్పుడు ఏమి కాగలడదో
మీరందరూ చూచి ఆనందింతురుగాక. వికృత రూపము నిన్ను చూపించినాడు, హత కొసగిన మాట పోనాడలేక కాచి తిని నూరు తప్పుని క్షణముతోడ చెల్లిపోయ నీ హాయువు చేరి రాజా. నారాయణ నారాయణ. పరమాత్మ పరందమ నా సోదరులు సనకసాది మా ఋషులచే శాపగ్రస్తులైన జయ విజయలో తమ చేత అంతమంది వైకుంఠమ్మ చేరి నాకెంతకాలం మీ విపులోక వశం. రే పల్లెల వెద జల్లిన పొంగిన మురళే నవరస మురళే ఆనందన సరళే ఇదేనా ఇదేనా మురళే ఇదేనా ఇదేనా మురళే. అనగణ రాగమై తొలుక వేడులలరించే కనగణ రాగమై మరలే పిలిపించే మరలే కలకేంచే. అనగణ రాగమై తొలుక వేడులలరించే కనగణ రాగమై మరలే పిలిపించే మరలే కలకేంచే. జీవన రాగమై బృందావన గీతమై జీవన రాగమై బృందావన గీతమై రాసలే లగే ఓ మెరి పంగిన వెన్నెల సరళి ఇదేనా ఇదేనా మురళి మోహన మురళి ఇదేనా ఇదేనా మురళి. కళంగే మడగున కాలేయుని పడగున ఆరాధన ఆరాధనకే టపలకెంచే ఆరాధన ఆరాధనకే టపలకే. సంగీత నాటాల సంగమసుక వేలుగై సంగీత నాటాల సంగమసుక వేలుగై రాసలేలగే ఓ పెరి పంగిన వెన్నెల సరళి ఇదేనా ఇదేనా మురళి మోహన మురళి ఇదేనా ఇదేనా మురళి. మధుర నగరిలో యమునా లహరిలో ఆరాధన ఆరాధనకే టపలకే ఆరాధన ఆరాధనకే టపలకే. సంగీత నాటాల సంగమసుక వేలుగై సంగీత నాటాల సంగమసుక వేలుగై రాసలీలకే ఓ మెరి పంగిన వెన్నెల సరళి ఇదేనా ఇదేనా మోహన మురళి ఇదేనా ఇదేనా మురళి. రే పల్లెల వెద జల్లిన పొంగిన మురళి నవరస మురళి ఆనందన సరళి ఇదేనా ఇదేనా మురళి మోహన మురళి ఇదేనా ఇదేనా మురళి. నారాయణ నారాయణ.
కఠోర ఏమి మా దురాగత సుస్థితి కట్ట కడక ఒక్క కాంతని గాంచి వికారమందుటయ్యా పౌరుషము లేదు కాబట్టి బతికినాడా వీరుడెవడైన బతుకునా పుడమి పైన పాండవేయులు విస్తారమైవములు కన్నుల జ్యోతి బతుకు కన్నడు గలడే కన్నుల జ్యోతి బతుకు కన్నడు గలడే కనుల జ్యోతి బతుకు గనుడు గలడే పాంచాలి పంచభద్రిక ఏమేమే నీ ఉన్నత మహోన్నత వికటాటాసము ఎంత మరువు ఎత్తించిన మరుపుకు రాక నీ హృదయ సందీపులైన నా పర్యాస నవ్వలి నా కన్న పట్టములు దగ్గుమ చేయుతున్నది క్షీరవార చరిత రాక సుధాకర వరమోహనిత పరుపూరిత భర్తకుల సామ్రాజ్య దౌరేనుడునై శత సోదరులకు అగ్రజుడునై పరమేశ్వర పాద బిర్దాంగిత పరశురామ శస్త్ర విద్య పారంగతుడగు రాధేనుకు మిత్రుడునై మానుధనుడనై మనుగడు సాధించు నన్ను చూచి ఒక్క ఆడది పరిచారిత పరురుద్రై పగులుపడిన తన పతులతో బావగా నన్ను ప్రియుడుగా సన్మానింపక సంహారింపక గుణిధర్మ పరిశుద్ధవై లక్ష ఇముకవై ఆ వంచికి బాంచాలి ఎత్త ఎడత ఏల గేల చేయవలి అవునులే ఆ వైశ్యమాలిని బామకి ఇగ్గేమి సిగ్గేమి వంతున అదే వంతున మగినిపై మగనిని వర్షుల పర్యంతరము తెచ్చిన కనిపించుతో పొచ్చి పొచ్చిగా యుగం సాగించు ఆమె గేలి చేసిన మాత్రాన నేనేల కటకటపడవలి ఊర కుక్క ఉచితో జ్ఞానముతో నోరెత్తి కూతులిడునా అది సరిపెట్టుకొనునా అయినను దుర్మిలు సాగమని యాగమని తెలిసి నేను ఎలా రావాలి వచ్చి తినిపో వచ్చినంతనే మైసభవనము మాకేలా ఇరుదు పట్ట కావాలి అయినది పో అందున్న చిత్ర విచిత్ర లావణ వీధిలాడు వైపేశములు మాకేల కలగవలి కలిగినది పో సదీవ సంత కాలమున ఆ జలాశయమున నేనేల కాల మోపవలి మోపి తినిపో సకల రాజ్యాన్న రత్న పభ వాసమునకు మా పాద పద్మ మీద అప్పవించవలే ఏక సమయానికి ఆ పాతికి పాంచాలి ఏల రావలే ఈక్షించవలే పరియాసించవలే ఇది తవిది పాండవుల ఆజన్మ చత్రవలని తెలిచి యాగమనుకు నేనేల రావలి ఇముకను చెముకను చేర్చి మమ్మీ ఇచ్చుటి జయమి చేయించిన నీ విజ్ఞాన వివేగితులు ఏమైనది మామా పాంచాలి కృతాపమాన పారండునైన నేను ఈ అవమానము సహించుటయా లేక పర్యాస పాత్రమైన బతుకోపలేక మరణించుటయా ఇచ్చి హాడిదానిపైన పగ సాధించలేక మరణించినాడని అపఖ్యాతి ఆ పైన వేరొక్కటయా ఇప్పుడేది కర్తయం మనుటయా లేక మరణించుటయా ఏక చక్ర పురాణ వీణ గడిచి బిడ్డమెత్తిరి పాండవల్ బిడియపడక కాలవైపై మంచిదై గాంచరిప్పుడు ప్రబలయ సంబున రాజాది పచ్చమౌరా అభిమాన ధనుడునై రాజాతి రాజుల చేత జై జైలు నొందుకొని వాళ్ళని సత్కరించగల ఈ సుయోధన దక్షిణాస్తము ఇవిధా దేశాదేశులు అసంఖ్యాత మణిరాజులు ఆ ధర్మరాజునికే స్వీకరించినది ఛీ ఛీ ఇది రాజ్యముద్రిక ధారణముకు అర్థము కాదు పరాభవ భోజనమైన ఈ అస్తమ నిష్ప్రయోజనము దీన్ని ఛేదించినా గాని నాకే మనశ్శాంతి లేదు అన్నయ్య ఏమి నీ ఆయాసము ఆ పాండవులు చూసి భయమందియా లేక నీ మధ్య చల్లించి నీవిట్లా మాట్లాడుతుంటివి నీ బెలతనమ గాంచిన ఆ దాయాదులు పర్యాలింతురన్నయ్యా పర్యాలింతురా
హా నన్ను వారింపకు దుశ్వాసన వారింపకు. సామంతులైన పాండవ భద్రసుమాసునైన ఈ రారాజును చూచి ఒక్క పందకి పంచభద్రిక పాంచాలి నన్ను చూసి పర్యాసించిన. దాన్ని సహించి రారాజు దీవించిన దుశ్శాసన దీవించిన. పాండుపుత్రులు భూమిపై పడగనేలా జాతగనయంబు యజయంబు గాంచనేలా అలము కోదము మదిలోన అలుముకొని ఎట్లు జీవింతు చెప్పుమా ఇంక పైన. అన్నా ఏమేమి ఆ పరమపతిగా పాంచాలి నిన్ను పర్యాలించిన శాంతించన్నా శాంతించము. నీ పగన సాధించటకు మేము 100 తమ్ములున్నాము. నూరు మంది సోదరులను నీకు కలిగి రాజరాజాదుడైన రణమెంగిల్చి పెరిగి పనునగ పలుకు తగునే ఏటి మాటలు సోదర వినగలరే. కాదు దుశ్శాసన, అది నీ వలన కానే కాదు. భీష్మ ద్రోణ కృప అస్బద్ధమ బాట్లిక సోమదుత్తులాదన వీర పరుద్రుడైన ఈ సుయోధన పరక్రమ ఇంకా వ్యర్థము వ్యర్థము వ్యర్థము. అవిద దద్ద ఉద్దండి వైరి మండలి విభేదమైన ఈ గదాదండము నిరంతకము నిస్సారము నిస్సారము. మహాదత్త, ఈ అవమానము మీది కాదు, నాది. ఆజ్ఞాపించండి. కయ్యములో గాంధీవిని ఓడింపగల ఈ కర్ణుడు మీ జతలుండగా మీకింత విచారమేలా? నా శరంపరంబుల చేత ఆ పాండవులని ప్రాణాలతో బంధించి మీ పాదాల మీద పడివేచేదా. జననమందున క్షత్రియ ధర్మముందు వీర కౌరవులంచు బిరుదులోంది ఇట్లు చింతింపనెలను ఇలను మిత్ర కారణమేమో తెలుపుమా కౌరవేంద్ర. కానీ దాని వలన మన కొరకు ప్రయోజనమేమి? వచ్చిన మచ్చ మాసిపోవునా, పరాభవ హౌమానములు సమిసిపోవునా? లేదు, నీవు సరికాదు. పరమ పురుషుడు ప్రాప్తోయించు అనాయాస మరణము, అమరలోక నివాసము ఆ పాండవుల అతకుల అంత సులభముగా లభించరాదు. చేసిన దోషము ప్రతి నిమిషము తలసి తలసి తమ దుష్కృతములతో తామే ఒగసి ఒగసి కృషించి కృషించి నశించవలెను. ముళ్ళని ముళ్ళతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి. వాడు పేరుకు ధర్మరాజే కాని జూజానికి వ్యసనపురుడు. ఆ విషయముతోనే వారిని హస్తినకి రావించి పాచికులు హాడించి ఓడించి సర్వము హరించి నిండు కొలముల ఆకాకుచమతైన పాంచాలిని పీడిపించి పల్గున హర్పించి వివస్త్రము గావించి వీగిత సమానవతిగా నిలిపి నీవు నీ శత సోదరులు నీ యశోరక్షకుడైన ఈరాదేయుడు బంధుమిత్ర ఈ సామంత ప్రజితాయమల్ల గేలి చేసి గల్లనవ్వ ఆ పాండవుల పంచ ప్రాణాలు వీళ్ళ 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 పోవ. ఆ సంతోషాన్ని నీవు చూసి ఆనందించే విజయకారాన్ని చేకూర్చదగాక. అన్నంతపు నీ తృటిలో నెరవేర్చకుండా సాధ్వితులు కంపకు నీ తల్లి గాంధారీదేవి అన్ననే కాను, నీ మేనమ్మ చెక్కినే కాను కాను కాను. అంతటి శ్రమ లేదు శకుని రాజేంద్ర. పాంచాలి పరాభవము, మహిసభ విధ్వంసము,
పాండవుల వినాశము ఈ క్షణమే తెలుపగలను. అది నీవనుకున్నంత సులువు సాధ్యము కాదు కర్ణ. వ్యక్తికి మించిన శక్తి వేరొక్కటి లేదు. ఇదిగో పాండవులు. అదే నా ఆరాధ్య దేవత. అదే నా ఆరాధ్య దేవత. కత్తి పట్టకుండా ఒక్క నెత్తర పట్టు నేల రాలకుండా నీకి విజయాన్ని సాధిస్తా. బడే మామ బడే. నీ మర్చిపోతున్నారు. మర్చిపోతున్నారు మామ. ధర్మరాజుడు సామాన్యుడు కాదు, జూజా విద్యా విశారుడు. కావచ్చును కానీ ఇవి అందరూ ఆడే పాచికలు కావు. ఇవిటికి అపురూపమైన ప్రభావం ఉన్నది. మనము పలకమన్నదే పొలకు తిరవలేను. ఈ లోకంలో సూర్యచంద్రాదులు గతలు మారినా మారనేమో కానీ ఈ శకిని మామ గతలు మారవు, మారజలవు. చూడమాడించి ధర్మజిని హాదరించినట్లు పనుమగానందు సర్వముంచే ఓడించి ద్రౌపదిని సంచరించు సభను నిల్పింతు నన్ను విశ్వాసముంచుమో. బడే మామ బడే. నీ ప్రావీణ్యము ప్రశంసైనము. ఆ పాండవులు శ్రీ సంపదర్శించుకు కలిగిన ఉపాయమే చిక్కినది. తమ్ముడు నీ వెంటనే ఏగి ఆ ధర్మరాజునిచ్చి ఇచ్చుట ఆపకానిచ్చి తోడుకొని రమ్ము. అన్నిటికీ నీకి తొందరేనా సుయోధన? అపచకున పక్షి మన దుస్సాహరణను వెళ్ళితే అయ్యే పని కూడా కాదు. ఆపవయ్యా దండపిండ. ఆ ధర్మజుని విదురుడు ఆహ్వానించవలను. ఆ విదురుని మీ తండ్రి గారు ఆదేశించవలే. అప్పుడు మన పని నెరవేరవలేను. అది ఎంత పని మామా? ఈ రారాజు తండ్రిని ఒప్పిస్తాడు, ఆ పాండవుల్ని రప్పిస్తాడు, పాచికలు ఆడిస్తాడు, 6 అడవులకి పంపిస్తాడు. ఇంకా పౌదము రెండు.